ఫస్ట్ మనం వైద్యం విషయానికి వెళ్దాం సార్. వైద్యానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే యూజర్ ఛార్జీలు పెట్టి దేశంలోనే ఘనత వహించినటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అధికారం వస్తే ఏం చేశారు? ప్రభుత్వ ఆసుపత్రులు ఈ రోజు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో, మొన్నటి వరకు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్చిదిద్దారు, ఏ స్థాయిలో అక్కడ వైద్యం అందుతోంది, ఏ స్థాయిలో అక్కడ సేవలు అందుతోంది, ఏ స్థాయిలో అక్కడ నియామకాలు జరిగాయి, ఏ స్థాయిలో జీరో అంటే ఎక్కడ కూడా ఒక్క వేకెన్సీ కూడా ఉండకుండా అన్ని ఫిల్ చేసుకుంటూ 54,000 పోస్టులు 5 ఏళ్ల కాలంలో ఫిల్ చేశారు. ఈరోజు ఆసుపత్రుల పరిస్థితి ఏంటో తెలుసా సార్? ఈరోజు ఆసుపత్రుల పరిస్థితి ఏంటో తెలుసా? 2014-19 మధ్య ఏ పరిస్థితులు ఉన్నాయో అవే పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకనేది నేను చెప్తాను. ముందుగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఎలాంటి దౌర్భాగ్యపు స్థితులు ఉన్నాయో, మందులు లేక, సౌకర్యాలు లేక, అక్కడ సిబ్బంది అందుబాటులో లేక రోగులు ఏ అవస్థలు పడుతున్నారు, ఎలాంటి పాట్లు పడుతున్నారు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఈ రోగం 2014-19 మధ్య ఆసుపత్రులకు ఉన్నటువంటి రోగం మళ్ళీ తిరగబెట్టింది. ఇప్పుడు రోగం తిరగబడింది. ఒక్కొక్క పేషెంట్ని తీసుకెళ్తున్నటువంటి విధానం చూడండి సార్. మొన్న 2019 నుంచి 24 వరకు కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా వైద్య సేవలు అందాయి. అసలు ఇది ప్రభుత్వ ఆసుపత్రా లేకపోతే కార్పొరేట్ ఆసుపత్రా? అంత చక్కగా సేవలు అందాయి. ఈరోజు ఏం చేస్తున్నారు? వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఎందుకు చేస్తున్నారో చెప్పనా? ఇంతకుముందు చెప్పాను కదా, ఒక వ్యవస్థను నాశనం చేయాలంటే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. ఒక కుక్కను చంపాలంటే ఏం చేయాలి సార్? పిచ్చి కుక్క అని ముద్ర వేస్తే దాన్ని చంపేయచ్చు. ఇప్పుడు దీన్ని ప్రైవేటుకి అప్పగించాలంటే ఏం చేయాలి సార్? ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకుండా చేయాలి. ప్రైవేటుకు కట్టబెట్టడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకెవ్వరికి కూడా ఎలాంటి సేవలు అందడం లేదు. ఆఖరికి మందులు లేక ఆ చీటీలు రాస్తారు ప్రిస్క్రిప్షన్, అవి కూడా బయటికెళ్ళి తెచ్చుకోవాలట. సార్. ఎన్ని రకాల మందులు ఉచితంగా ఇచ్చారు, ఎన్ని రకాల వైద్య సేవలు అందాయి, ఎలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను తలదన్యలా ఈరోజు వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ పనిచేసాయే. అక్కడ చూడండి, కుర్చీలో తీసుకెళ్తున్నారు. జీరో వేకెన్సీ విధానం ఒకటి తీసుకొచ్చి 54,000 పోస్టులు భర్తీ చేస్తే ఈరోజు ఖాళీ అయిన పోస్టులు భర్తీ చేయకుండా అలాగే ఆపేశారు. అంటే 2 నెలల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల పైన ఇవి పిచ్చాసుపత్రులని ముద్ర వేయాలనుకుంటున్నారా? అంటే పిచ్చి కుక్కన్నాను కాబట్టి మళ్ళీ పిచ్చి అనే పదం వాడుతున్నా. ఆ రకమైన ముద్ర వేసి వీటిని కూడా ప్రైవేటు పరం పీపీలో ఇంకేమన్నా కొత్త విధానం ఉంటే, చంద్రబాబు గారు ప్రపంచం తెలిసినటువంటి మేధావి కాబట్టి అక్కడ ఏ దేశంలో ఎటువంటి విధానం ఉందో ఒక గొప్ప విధానాన్ని తీసుకురాబోతున్నారు ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి. రేపో మాపో మన ఎల్లో మీడియాలో రాస్తారు, చాలా గొప్ప విధానం తీసుకురాబోతున్నారు, ప్రైవేటుకి అప్పగిస్తారు, అద్భుతమైనటువంటి వైద్య సేవలు అప్పుడు అందుతాయి అని. ఉద్దేశపూర్వకంగానే 2 నెలల్లోనే ఈ అధ్వాన్నమైనటువంటి పరిస్థితిని కల్పించారు సార్. నిర్వహణ మొత్తం గాలికి వదిలేశారు. హాస్పిటల్లో నిర్వహణ ఏమాత్రం లేదు. ఎవరు చూసినా హాస్పిటల్ ముందు అవి చూడండి, అక్కడ చూడండి పేషెంట్స్ బాధ చూడండి. ఒకనాడు 2014 నుంచి 19 వరకు చూసిన దృశ్యాలు మళ్ళీ 2 నెలల్లోనే వచ్చాయంటే ఈ రాష్ట్రం దౌర్భాగ్యం కాకపోతే ఏంటి సార్ ఇది? ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చుకున్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రోగం తిరగబెట్టినట్టుగా మళ్ళీ మొదటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ డ్యూటీలో ఏ డాక్టర్ ఉన్నారో తెలియదు, ఏ నర్సు ఉన్నారో తెలియదు, ఎవరు పనిచేస్తున్నారో తెలియదు, ఏ సౌకర్యాలు ఉన్నాయో తెలియదు, ఏ మందులు అందుబాటులో ఉన్నాయో తెలియదు, ఏ వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయో తెలియదు, ఏ టెస్టులు చేస్తారో తెలియదు, ఏమీ లేదు. మళ్ళీ వెళ్ళి గతంలో ఏ రకంగా మీరు నేల మీద పడుకొని మీ కుర్చీలు మీరే తెచ్చుకొని ఆ క్యూలో నిలబడి డాక్టర్లు వస్తారో రారో తెలియని పరిస్థితుల్లో, అసలు సక్రమంగా అక్కడ పనులు జరుగుతున్నాయో లేదో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన వైద్య సేవలు జరుగుతున్నటువంటి ఇది ప్రైవేటు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 2 నెలల్లోనే అధ్వాన్న పరిస్థితికి తీసుకొచ్చింది. మీకు ఇంతకుముందు నేను మాట్లాడిందే మళ్ళీ చెప్తా. మునుపటి ఒకడు ఒక కుక్కపై కక్షగట్టి చంపాలనుకుని అది పిచ్చి కుక్క అని అరిచాడట. పక్కనున్న వారందరూ తలోరాయి వేసి దానిని హతమార్చారట. ప్రభుత్వ ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం తీరు అచ్చం అలాగే ఉంది. 2.5 నెలల వరకు ప్రభుత్వ ఆసుపత్రులంటే పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల్లో అపార నమ్మకం కలిగేలా పనితీరు ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఉద్దేశపూర్వకంగా వాటిని పతనావస్థకు తీసుకెళ్లేలా చేస్తోంది. రేపటి నుంచి అనుకుంటా ఆరోగ్య సేవలు కూడా బంద్. వారు కూడా లేరు, వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించలేరంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు లేవట. మీకు ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చరు, డబ్బులు కూడా లేవని చేతులు ఎత్తేశారు. సో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ అయిపోతున్నాయి. ఆరోగ్యశ్రీకి సార్
ఈ ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు పెట్టింది ఒక్కసారి చూస్తే ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి బంద్ అయిపోతున్నాయి కదా, 2500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు. ఈ ప్రభుత్వం కేవలం ఇచ్చింది 160 కోట్లు. ఎంత ఇచ్చింది? 160 కోట్ల రూపాయలు ఇచ్చింది. బాబు హయాంలో అంటే 2014 నుంచి 19 వరకు ఒక లెక్క చెప్తున్నా 5177 కోట్లు ఖర్చు పెట్టారు సార్. జగన్ గారి ప్రభుత్వంలో 14887 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద మనం చూపించుకునేటటువంటి ప్రొసీజర్స్ రోగాల సంఖ్య 3000కు పైగా పెంచారు. అలాగే ఆసరా కింద వైద్యం చేయించుకున్న తరువాత ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి రోగులకు కూడా డబ్బులిచ్చి మందులిచ్చి వారిని ఇంటికి పంపించారు. 421 కోట్లు ఒకటి ఆరోగ్యశ్రీ కింద ఇస్తే ఆసరా కింద 1466 కోట్లు ఇచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కూడా ఇలాగే నిర్వీర్యం చేసి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి 700 కోట్ల రూపాయలకు పైగా దాదాపు 800 కోట్లు అనుకుంటాను 800 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టిపోతే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ సర్కారే తీర్చింది. ఈరోజు ఆరోగ్యశ్రీ ఎత్తేసారు కదా, దీన్ని ఎంత సింపుల్గా అంటే మనకు నొప్పి తగలకుండా చాలా జాగ్రత్తగా ఆ సూది గుచ్చేయాలి. పెమ్మసాని గారు మనకు ఆ సూది గుచ్చారు, నొప్పి తెలియకుండా అలా గుచ్చేశారు. వారు ఏమంటారంటే అసలు ఇది వేస్ట్ అంట. ఆరోగ్యశ్రీ మోడీ గారు తీసుకొచ్చింది, కేంద్రం తీసుకుంది, చాలా గొప్పదంట. ఆయుష్మాన్ భారత్ అది చాలా గొప్పగా ఉందంట. ఒకసారి వారు ఏం మాట్లాడారో ప్లే చేయండి. ఎందుకంటే రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ అయిపోతున్నాయి కదా, వారు మాట్లాడింది మళ్ళీ ఒకసారి మన చెవులారా విని తరిద్దాం ప్లీజ్. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. 14,887 కోట్ల రూపాయలు జగన్ సర్కార్ 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు 5,177 కోట్లు. 5,000 అప్పుడు రోగులు లేరా, ఎక్కడికన్నా వెళ్ళారా, ఏమైపోయారో, మరి ఉన్నా సరే ఏ స్థాయిలో నిర్వీర్యం చేశారనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. ఇప్పుడు లాస్ట్ చివరి నిమిషంకి వచ్చేటప్పటికి ఎన్నికల కోడ్ రావడంతో దాదాపు 1,600 కోట్లు అలా మిగిలిపోయింది, అవి చెల్లించట్లేదు. ఇంకా ఆ తర్వాత వచ్చినవి మొత్తం కలుపుకుంటే ఒక 2,500 కోట్లు పెండింగ్ బిల్లులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే 160 కోట్లు ఇచ్చారు. రెండో విషయం అత్యంత ముఖ్యమైనది, సార్ చెప్పారు కదా మనకి పెమ్మసాని గారు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు కదా, ఆయుష్మాన్ భారత్ చాలా గొప్పగా ఉంటుంది, మేము అతి త్వరలో అంటే సూది నొప్పి తెలియకుండా గుచ్చేశారు, ఆరోగ్యశ్రీ ఎత్తేస్తామని చెప్పలేదు, అది చాలా మంచిదని చెప్పారు రాజుగారి రెండో భార్య. అది పెద్దలు చెప్తారు ఆ సామెత, ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక్కటి మాత్రం పెమ్మసాని గారికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ సార్ అర్థం చేసుకోండి, మీరు కేంద్ర మంత్రి గారు కదా, అర్థం చేసుకోండి సార్. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు వైద్యం చేసుకునే అవకాశం ఉంది సార్ పేదవాడికి. 25 లక్షలకు పెంచారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయుష్మాన్ భారత్ కింద ఎంత ఉందో చెప్తారా సార్ ఒకసారి ప్రజలకి? రేపు ఒకసారి ప్రెస్ మీట్ పెడతారా సార్ మీరు? మళ్ళీ ఒకసారి మాట్లాడతారా సార్? ఆరోగ్యశ్రీకి నిధులు ఇస్తారా లేదా చెప్పాలి మీరు, ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాలి మీరు. రెండోది, కేవలం 5 లక్షలు మాత్రమే ఆయుష్మాన్ భారత్ కింద చెల్లిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు చెల్లిస్తారు.